జయహో మాత ఛానల్ ప్రేక్షకులకు నమస్సులు. నేను చేస్తున్న వీడియోలను ఎంతగానో అభిమానిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ ఒక చిన్న మనవండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు నేను చెప్పే విషయం నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇటువంటి వీడియోలను ఎవరైతే చూడాలనుకుంటారో వారికి ఈ వీడియో చేరుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు చాలా ఆలయాల్లో ఆంజనేయ స్వామికి పంచముఖాలు ఉండడం చూస్తూ ఉంటాం. మరి హనుమంతుడు పంచముఖ ఆంజనేయుడిగా ఎందుకు తన రూపాన్ని ప్రదర్శించవలసి వచ్చింది? ఆ విశేషాలను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఈ కథ అవాల్మీకం అనగా వాల్మీకి రచించిన రామాయణంలో ఈ కథ మనకు లభ్యం కాదు. పరాశర సంహితలో మైరావణ వృత్తాంతం అని ఉంది. అంతేకాకుండా 15వ శతాబ్దికి చెందిన మారయ అనే కవి మైరావణ చరిత్ర అనే పేరుతో గ్రంథాన్ని రచించాడు. వాటి ఆధారంగా ఈ కథను చెప్పబోతున్నాను. రావణాసురుడు రామలక్ష్మణులతో జరిగిన యుద్ధంలో ఓటమి దిశగా వెళుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో రావణాసురుడు పాతాళ లోకానికి ప్రభు అయిన మైరావణుడి యొక్క సహాయాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఈ మైరావణుడు ఎక్కడివాడు అంటే రావణాసురుడికి మేనమామ. రావణుడు అంతటి వాడు తన సహాయాన్ని అడిగితే కాదనలేక మైరావణుడు అందుకు ఒప్పుకుంటాడు. ఆ విషయం విభీషణుడికి తెలిసి ఆంజనేయ స్వామి వద్దకు వస్తాడు. హనుమ, మైరావణుడు మాయావి, జిత్తుల మారి, ఏ రూపంలోనైనా అతడు రావచ్చు. కాబట్టి నువ్వే రామలక్ష్మణులకు ఎటువంటి ఆపద కలగకుండా కాపాడాలి అని చెబుతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి నిద్రపోతున్న రామలక్ష్మణుల చుట్టూ తన తోకను వృత్తంలా చుట్టేస్తాడు. అది ఒక కోట గోడలా దృఢంగా ఉంటుంది. హనుమంతుడి అనుమతి లేకుండా దానిలోకి చిన్న చీమ కూడా చొరబడలేనంత స్పష్టంగా పటిష్టంగా ఆ వృత్తం ఉంటుంది. హనుమంతుడు బయట కాపలా కాస్తూ ఉంటాడు. అన్నట్టు హనుమంతుడి తోకకు సంబంధించిన ఒక మంచి కథ, ఈ పంచముఖ ఆంజనేయుడికి సంబంధించిన విశేషాలను చెప్పిన తర్వాత మీకు తెలియజేస్తాను. అది చాలా మంచి విషయం, అందరూ కూడా చూడగలరు. సరే, రామలక్ష్మణులను అపహరించి తీసుకుపోవడానికి మైరావణుడు తన అనుచరులైన కొంతమంది రాక్షసులను పంపిస్తాడు. హనుమంతుడు వారందరినీ చంపి రామలక్ష్మణులను కాపాడతాడు. చివరికి మైరావణుడే విభీషణుడి రూపంలో వచ్చి లోపలికి వెళతాడు. నిద్రపోతున్న రామలక్ష్మణుల మీద మంత్రజలం చల్లి వాళ్లను చిన్న బొమ్మల రూపంలోకి మార్చి అపహరించుకుపోతాడు. కొంతసేపటి తర్వాత అసలైన విభీషణుడు వచ్చి రామలక్ష్మణులను చూడాలనుకోవడంతో హనుమంతుడు ఆయనను లోపలికి వెళ్ళనివ్వడు. ఏం జరిగిందో తెలియక విభీషణుడు హనుమంతుడికి అనేక రకాలుగా నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తాడు. కొంతసేపటికి ఏదో తప్పు జరిగిందని అనుమానించిన హనుమంతుడు లోపలికి చూస్తాడు. అక్కడ రామలక్ష్మణులు ఇద్దరూ ఆ హనుమంతుడికి కనిపించరు. దాంతో ఎంతో బాధపడతాడు. అప్పుడు విభీషణుడు ఆయనను ఓదార్చి మైరావణుడు ఉండే పాతాళ నగరానికి దారి చెబుతాడు. హనుమంతుడు ఎలాగైనా రామలక్ష్మణులను కాపాడాలి అనే సంకల్పంతో ఎంతో శ్రమించి పాతాళాన్ని చేరుకుంటాడు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆ సమీపంలో ఒక స్త్రీ ఏడుపు వినిపిస్తుంది. ఆమెను చూసి జాలిపడిన ఆంజనేయ స్వామి ఆమె దగ్గరికి వెళతాడు.
ఆవిడ చేతులకు సంకెళ్ళు తొడిగి ఉండడంతో హనుమ వాటిని తన బలంతో తెంచివేస్తాడు. ఆమెను ఉద్దేశించి, అమ్మా, మీరెవరు, ఎందుకు ఇక్కడ ఇలా బంధించబడి ఉన్నారు అని ప్రశ్నిస్తాడు. ఆమె తన పేరు దుర్దండి అని, మైరావణుడు తన సొంత అన్నయ్య అని కూడా చెబుతుంది. అంతేకాక తన కుమారుడు మైరావణుడి తర్వాత పాతాళ నగరానికి మహారాజు అవుతాడని ఆకాశవాణి చెప్పడంతో భయపడిన మైరావణుడు తనను, తన కొడుకును సంకెళ్లతో బంధించి ఉంచాడని తెలియజేస్తుంది. అంతేగాక రామలక్ష్మణులను ఇంకొద్దిసేపట్లోనే బలి ఇవ్వబోతున్నాడని ఆయనతో అంటుంది. ఆ మాటలు విన్న హనుమంతుడు ఉద్రేకంతో తనను రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళమని ఆమెతో అంటాడు. అలాగేనంటూ ఆ దుర్దండి ఆంజనేయుడిని లోపలికి తీసుకువెళ్ళబోతుంది. ఇంతలో అక్కడ ద్వారానికి కాపలా కాస్తున్న ఒక వీరుడు హనుమంతుడిని చూసి బయట నుంచి వచ్చిన వ్యక్తిగా అర్థం చేసుకుంటాడు. వారిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎప్పుడూ లేని విధంగా విచిత్రంగా హనుమంతుడు అలసట అనుభవిస్తాడు. అలసిపోయిన ఆంజనేయుడు ఒక పక్కన కూర్చొని ఆ వీరుడితో, ఓ మహావీరా, ఇప్పటి వరకు నేను ఎంతో మందితో యుద్ధం చేశాను, కానీ ఎప్పుడూ నాకు అలసట అనేది కలగలేదు. అలాంటిది ఇప్పుడు నీతో యుద్ధం చేస్తుంటే అలుపు వస్తుంది. ఇంతకీ నువ్వు ఎవరివి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ వీరుడు, నా తల్లి ఒక అప్సరస. మాతంగ మహర్షి శాపం వలన సముద్రంలో ఒక పెద్ద చేపగా పుట్టింది. ఒక సందర్భంలో మీ చెమట చొక్క నీటిలో పడగా దాన్ని నా తల్లి మింగడం జరిగింది. దాని వలన ఆమె గర్భం దాల్చి నన్ను ప్రసవించింది. నేను పుట్టిన తర్వాత ఆమెకు శాప విమోచనం జరిగి స్వర్గానికి వెళ్ళబోతూ నన్ను మైరావణుడి దగ్గర ద్వారపాలకుడిగా ఉండమని ఆమె చెప్పింది. అంతేకాక కొన్నాళ్ల తర్వాత మీ తండ్రి మైరావణుడితో యుద్ధం చేయడానికి ఇక్కడికి వస్తాడు. నీతో ఎవరైతే యుద్ధం చేస్తూ అలసట అనుభవిస్తారో అతనే నీ తండ్రి అని చెప్పింది. ఇప్పటి వరకు నాతో యుద్ధం చేసి ఎవరు ఈ విధంగా అలసిపోలేదు. ఇప్పుడు మీరు అలసిపోయినట్లుగా చెబుతున్నారు కాబట్టి మీరే నా తండ్రి అంటూ తన పేరు మకరధ్వజుడు అని ఆయన హనుమంతుడికి తెలియజేస్తాడు. తరువాత ఆంజనేయుడు తన కొడుకైన మకరధ్వజుడి సహాయంతో మైరావణుడు ఉండే ప్రదేశానికి వెళతాడు. అక్కడ వాళ్ళిద్దరికీ ఘోరమైన యుద్ధం జరుగుతుంది. అయితే ఎన్నిసార్లు మైరావణుణ్ణి వధించినా కూడా అతడు తిరిగి బ్రతుకుతూ ఉంటాడు. అప్పుడు అక్కడే ఉన్న మైరావణుడి చెల్లి దుర్దండి మైరావణుడి యొక్క ప్రాణాలు పాతాళ నగరంలో 4 దిక్కులలో ఉన్న 4 దీపాలు మరియు ఊర్ధ్వభాగం అనగా పై భాగంలో మరొక దీపంలోనూ ఉన్నాయని, ఆ 5 దీపాలను ఒకేసారి ఆర్పగలిగితే మైరావణుడు చనిపోతాడని చెబుతుంది. అప్పుడు మైరావణుడిని చంపడానికి ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయుడిగా అవతరిస్తాడు. అలా మారి 5 వైపులా ఉన్న దీపాలను ఒక్కసారిగా హనుమంతుడు ఆర్పివేస్తాడు. దానితో మైరావణ వధ జరుగుతుంది. అక్కడి నుంచి రామలక్ష్మణులను హనుమంతుడు తన భుజంపై ఎక్కించుకొని వెళ్ళి కాపాడతాడు. ఆ విధంగా ఆంజనేయ స్వామి 5 ముఖాలతో దర్శనం ఇవ్వడం జరిగింది. అయితే పంచముఖ హనుమత్ కవచంలో ఆంజనేయ స్వామి యొక్క 5 రకాలైన శిరస్సులను గురించి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఆ ఆంజనేయ స్వామి 5 ముఖాలు ఎలా ఉంటాయో చెబుతాను. మొదట, పూర్వం తు వానరం వక్త్రం కోటి సూర్య సమప్రభం, అనగా తూర్పు వైపు కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే
వానర ముఖంతో ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. 2 అస్త్యైవ దక్షిణం వక్త్రం నారసింహం మహాద్భుతం. దక్షిణం వైపు నరసింహస్వామి రూపంతో ఆంజనేయుడు మనల్ని అనుగ్రహిస్తాడు. 3 పశ్చిమం గారుడం వక్త్రం వక్రతుండం మహాబలం. పడమర దిక్కున గరుత్మంతుడి రూపంలో కనిపిస్తాడు. 4 ఉత్తరం సౌకరం వక్త్రం కృష్ణదీప్తం నభోపమం. ఉత్తరపు దిక్కున వరాహ రూపంలో ఉన్న ఆంజనేయుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. 5 ఊర్ధ్వం హయాననం ఘోరం దానవాంతకరం పరం. ఊర్ధ్వముఖంగా ఉండే ఆంజనేయ స్వామి అశ్వముఖంతో దర్శనమిస్తాడు. ఈ విధంగా పంచముఖ ఆంజనేయ స్వామి భక్తులను కటాక్షించడం జరుగుతుంది. పంచముఖాలతో పాటు ఏర్పడిన 10 చేతులతో ఖడ్గము, శూలము, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి ఆయన భక్తులను అన్ని వేళలా కాపాడుతూ ఉంటాడు. అన్నట్లు ఇంతకుముందు హనుమంతుడి తోకకు సంబంధించిన కథ చెబుతాను అన్నాను కదా, అది ఈ విధంగా ఉంటుంది. శివకేశవులకు భేదం లేదని పురాణాలు తెలియజేస్తున్నాయి. వాళ్ళిద్దరికీ ఒకరి పట్ల మరొకరికి గౌరవం, భక్తిభావం రెండూ ఉన్నాయి. అయితే ఒకసారి పరమశివుడికి విష్ణుమూర్తి పాదసేవ చేయాలనే కోరిక కలిగింది. అందుకు విష్ణువు అంగీకరించడనే ఉద్దేశంతో పరమశివుడు ఒక రాక్షసుణ్ణి సృష్టించడం జరుగుతుంది. వాడి పేరు గార్ధవ నిస్వనుడు. ఆ రాక్షసుడు పెరిగి పెద్దవాడై శివుడి కోసం తపస్సు ఆచరిస్తాడు. మహాశివుడు భక్త సులభుడు కావడంతో ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకొమ్మనగా, ఎవరైతే నా స్వరం వింటారో వారు ఆ క్షణంలోనే మరణించాలి అని ఆ గార్ధవ నిస్వనుడు వరంగా కోరుకుంటాడు. పరమేశ్వరుడు తదాస్తు అని మాయమైపోతాడు. ఆ తర్వాత ఆ రాక్షసుడు ఎక్కడైతే జనం గుంపుగా ఉంటారో అక్కడికి వెళ్ళి తన గార్ధవ స్వరంతో బిగ్గరగా శబ్దం చేయడం మొదలు పెడుతూ ఉంటాడు. వాడి స్వరం వినడంతోనే ఎంతోమందికి ప్రాణాలు పోవడం జరుగుతుంది. మరి ప్రజలకు వచ్చినటువంటి ఈ సంకట స్థితిని గమనించి దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వివరిస్తారు. అప్పుడు ఆయన ఆ రాక్షసుడు శివభక్తుడు కావడం చేత తానేమి చేయలేనని, శివుడే ఏదైనా పరిష్కారం చూపించాలని అంటాడు. చేసేది లేక మరలా దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించగా, శివుడు నా భక్తుణ్ణి నేనెలా శిక్షించగలనని నా వల్ల కాదు అంటాడు. దేవతలందరూ శివుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించినా ఆయన అది తనకు సాధ్యం కాని పని అని గట్టిగా చెబుతాడు. విష్ణుమూర్తికి కోపం వస్తుంది. నువ్వు చంపకపోతే నీ భక్తుణ్ణి నేనే చంపాల్సి వస్తుంది అని అంటాడు. శివుడు కూడా లేని కోపం తెచ్చుకొని, నువ్వు అలా చేసినట్లయితే నీ కాళ్ళు కడిగి ఆ జలం నా తలపై చల్లుకుంటాను అని అంటాడు. ఆ తర్వాత శ్రీహరి అంటే విష్ణుమూర్తి తోడేలు రూపంలో రాక్షసుడి గొంతు కొరికి చంపివేయడం జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత పరమశివుడు విష్ణుమూర్తి పాదాలు కడగాలి అని వెళతాడు. అయితే అందుకు విష్ణుమూర్తి అంగీకరించడు. దాంతో బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతల్ని అందరినీ పిలిపించి, గతంలో తాను చేసిన శబదానికి మీరే సాక్ష్యం ఏమంటారు అని శివుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తే కలగజేసుకొని ఈ పాదదాస్యం ఇప్పుడు కాదు, త్వరలోనే రామావతారం ఎత్తవలసిన అవసరం ఉంటుంది కాబట్టి పరమశివుడు ఆంజనేయుడి రూపంలో తనకు బంటుగా దాసుడిగా ఉండమని కోరతాడు. అందుకు శివుడు కూడా అంగీకరిస్తాడు. తర్వాత పార్వతీదేవి విష్ణుమూర్తిని సమీపించి, అన్న, శివుడిలో నేను కూడా సగభాగం,
కాబట్టి నాకు కూడా మీ పాదసేవ చేసుకునే అవకాశం కల్పించండి అని అంటుంది. అందుకు విష్ణుమూర్తి, అమ్మా పార్వతి, రాక్షసుడిని చంపవలసి వచ్చినప్పుడు శివుడికి నాకు మాత్రమే పందెం జరిగింది. శివుడు నిన్ను పందెంలో చేర్చలేదు, కాబట్టి నువ్వు నన్ను సేవించవలసిన అవసరం లేదు అంటాడు. కానీ పార్వతీదేవి అంగీకరించదు. దాంతో రుద్రుడి అంశతో వానర రూపంలో ఆంజనేయుడు జన్మిస్తాడు. కాబట్టి ఆయన శరీరంలో భాగమైన వాలం అనగా తోక రూపంలో నువ్వు జన్మించగలవు అని శ్రీహరి ఆమెకు చెబుతాడు. ఈ విశేషాలేవి వాల్మీకి రామాయణంలో మనకు లభించవు. వాల్మీకి రామాయణం ఆధారంగా భారతీయ భాషలలో అనేక రామాయణాలు రాయబడ్డాయి. వాటిలో ప్రత్యేకంగా అనిపించిన కొన్ని కథలు జనబాహుళ్యంలోకి రావడం జరుగుతుంది. అలాంటిదే ఈ కథ కూడా. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదాలు. మీ గోలి రామచంద్రరావు.